హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. గోమూత్రం వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు చూద్దాం. అసలు గోమూత్రాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుని ఆ తర్వాత మనం దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఆవుల నుంచి మూత్రాన్ని ఉదయం 4 గంటల సమయంలో సేకరిస్తారు. ఈ విధంగా సేకరించిన మూత్రాన్ని 1 గంట అలా వదిలేస్తారు. ఆ తర్వాత ఆ మూత్రాన్ని ఈ విధంగా బిందెలో పోసి పొయ్యి మీద పెడతారు. పైన కుండ పెట్టి దానిలో నీటిని పోస్తారు. ఈ విధంగా చేయటం వలన ఆవిరి వస్తుంది. కింద ఫ్లేమ్ చూశారు కదా, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అదే ఫ్లేమ్లో ఉంచుతారు. ఈ గొట్టం ద్వారా ఆవిరి ఈ గిన్నెలోకి వస్తుంది. ఆవిరి బయటకు పోకుండా క్లాత్ చుట్టేస్తారు. ఆ విధంగా తయారైన ఆవిరిని ఈ ఫిల్టర్లో వేసి ఫిల్టర్ చేస్తారు. ఈ విధంగా ఫిల్టర్ చేసిన గోమూత్రం ఈ విధంగా తయారవుతుంది. దాదాపుగా 20 లీటర్ల గోమూత్రాన్ని సేకరిస్తే ముందుగా మనకు 4 లీటర్ల గోమూత్రం లభ్యమవుతుంది. దీన్ని బాటిల్స్లో పట్టి నిల్వ చేస్తారు. ఈ గోమూత్రాన్ని 20 ml మోతాదులో 60 ml వాటర్లో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవటం వలన ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. దీనిలో కాపర్, పొటాషియం, మాంగనీస్, యూరియా, కాల్షియం, ఐరన్, యూరిక్ యాసిడ్, విటమిన్ ఏ, బి, సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేదంలో గోమూత్రమును అమృత సమానమైనదిగా భావిస్తారు. గోమూత్రం వాడటం వలన యూరిక్ ఆమ్లం యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. క్యాన్సర్ కణుల తీవ్రత తగ్గుముఖం పట్టి క్యాన్సర్ను నిర్మూలించడంలో గోమూత్రం చాలా బాగా సహాయపడుతుంది. ఇక శరీరంలో తెల్ల రక్త కణాల స్థాయిలను పెంచి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీర్ణాశయంలో పేగులు శుభ్రపడటమే కాకుండా అల్సర్, పుండ్లు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఇక క్షయ లాంటి భయంకరమైన వ్యాధులను నయం చేయటంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. ఇక ఆక్సీకరణం వల్ల శరీర కణాలు దెబ్బతిన్న డిఎన్ఏను రక్షిస్తుంది. ముఖ్యంగా నరాల బలహీనతను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో గోమూత్రం చాలా బాగా పనిచేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. ఇక పోషకాహార లోపంతో బాధపడే వ్యక్తులు తీసుకున్న మంచి ప్రయోజనం కనబడుతుంది. ఇక డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇక జలుబు, దగ్గు, ఉబ్బసం, ఆకలి లేకపోవటం, కామెర్లు వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి ఈ గోమూత్రం చాలా బాగా సహాయపడుతుంది. ఈ గోమూత్రాన్ని డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా ప్రాసెస్ చేసిన గోమూత్రాన్ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రయోజనాలు అందుతాయి. అయితే గోమూత్రాన్ని రాగి పాత్రలో ఎప్పుడూ నిల్వ చేయకూడదు. పింగాణి, గాజు, స్టీల్ పాత్రలో మాత్రమే నిల్వ చేయాలి. ముఖ్యంగా మట్టి కుండల్లో నిల్వ చేసుకుంటే ఇంకా మంచిది. చూసారుగా గోమూత్రంలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్